పంచభూతాలు దేవుళ్ళ చిన్నరాయికి పసుపు కుంకుమ పెట్టేసి దేవుడు చేసేస్తారు. సృష్టిని పూజించాలా, సృష్టిని మనం ఆరాధించాలా, లేకపోతే సృష్టిని చేసిన సృష్టికర్తని మనం ఆరాధించాలా? మనం ఎవరిని ఆరాధించాలి? సృష్టికర్తని ఆరాధించాలి. బట్ కానీ ఈ రోజుల్లో ఈవెన్ మన క్రైస్తవులు కూడా సృష్టిని ఆరాధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ కూడా సృష్టిలో ఉన్న ఈ రోజుకి అమావాస్య అంటే భయపడతారు. భయపడతారు. అమావాస్య అంటే భయపడతారు. అమావాస్య రోజు బయటకు వెళ్ళకూడదని. లేడీస్ నల్ల చీర కట్టుకోవాలన్నా, నల్ల జాకెట్ వేసుకోవాలన్నా, అలాగే నల్ల పిల్లి ఎదురు వచ్చినా కానీ మన క్రైస్తవులే, ఎవరు బయట వాళ్ళు కాదు, మన వాళ్ళే భయపడుతూ ఉంటారా? భయపడరా? మరి మనం నిజమైన క్రైస్తవులమా కాదా? చెప్పండి, మనం నిజమైన క్రైస్తవులమా? మనం కూడా మూఢనమ్మకాలని నమ్మితే మనం క్రైస్తవులు అవుతామా? చెప్పండి. మూఢనమ్మకాలని నమ్మే వాళ్ళగా మనం కూడా ఉన్నామంటే అది నిజంగా అవివేకమైన జ్ఞానం అనుకోవాలి. వాక్యం తెలియనంత వరకు మనం నమ్ముతాం. ఎందుకంటే మన వాక్యం తెలియదు కదా. మన లోకంలో ఉన్నాం కాబట్టి, లోకానురీతిగా లోకానుసారంగా మనం జీవిస్తున్నాం కాబట్టి, సో వాక్యం మనలోకి వెళ్ళలేదు కాబట్టి, సత్యం తెలియదు కాబట్టి మనము అలాంటి పనులు చేసిన తప్పు లేదు. కానీ తెలిసిన తర్వాత ఒకసారి దేవుని ఆత్మని మనం తిరిగి జన్మించిన తర్వాత మళ్ళీ పదే ఆ తప్పు చేస్తే అది కరెక్ట్ కాదు, అవునా? అంటే ఈరోజు నా టాపిక్ ఏంటంటే పంచభూతాలు దేవుళ్ళ. ఎవరు పంచభూతాలు? ఈ పంచభూతాలు ఎవరు? పంచభూతాలు అంటే గాలి, నీరు, అగ్ని, దాని తర్వాత భూమి, తర్వాత ఏంటిది? గాలి, నీరు, సూర్యుడు కూడా పంచభూతమేనా? అంతే కదా. సూర్యుడు, చంద్రుడు, గాలి, నీరు, దాని తర్వాత అగ్ని. వీటిని పంచభూతాలుగా హైందవ సోదరులు బలంగా నమ్ముతారు. ఈ రోజుకి కూడా చాలా మంది ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. కానీ మరి ఈ సూర్య నమస్కారాలు చేసేవాడు దేవుడా? కాదు. మనకి ఈ సృష్టి అంతా కూడా మన కొరకు దేవుడు, తండ్రి అయిన దేవుడు మన కొరకు నిర్మించాడు. మనము వాటి కొరకు నిర్మించబడాల, అవునా? మన కొరకే ఈ భూమి అయినా, గాలి అయినా, అగ్ని అయినా, నీరు అయినా, చంద్రుడైనా, లేకపోతే సూర్యుడైనా మన కొరకు ఏర్పరిచిన, ఇంకా ఓపెన్గా చెప్పాలంటే ఏంజల్స్ అంటే ఏంటి? దూతలు అంటే ఏంటి? పరిచారకులా, లేకపోతే పరిచారం చేయించుకునే వాళ్ళ? అంటే మనకి వాళ్ళు పరిచారం చేసేవాళ్ళు. ఎందుకంటే స్తోత్రార్హుడు ఒకడే, ఆ తండ్రి ఒకడే. ఈ లోకం అంతటికి కూడా తండ్రి ఒకడే. ఆయనే సమస్తము దీనిని నిర్మించాడు, అవునా కదా?